నమస్కారం. జై డిజిటల్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 10% అభివృద్ధి జరిగిందని, 90% మేర అవినీతి జరిగిందని జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. శనివారం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఆయన స్వగృహంలో సూర్యచంద్ర మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 21వ తేదీ ఆదివారం రోజున పరిణయ ఫంక్షన్ హాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ మహాసభ అత్యంత ఘనంగా ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు జరిగే సభలో, విజయోత్సవ సభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు కానీ అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వారిని, మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇది నా ప్రశ్నలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సమస్యలు అవ్వచ్చు, వాళ్ళు అడగాలనుకున్నవి అవ్వచ్చు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలు, ఎన్నికల హామీల గురించి మాట్లాడడానికి ఈరోజు ముఖ్యమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు విజయోత్సవ మహాసభ. ఈ విజయోత్సవ మహాసభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని మరి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ మన నియోజకవర్గంలో వారే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఎన్నికల ముందు మరి సూపర్ 6 కానీ ఒక బాండ్లు కానీ తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా గెలిచిన వెంటనే కూటమి గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిచిన వెంటనే మేము తెలియజేసిన పథకాలు ప్రతి ఒక్కటి వస్తుంది, గెలిచిన వెంటనే అని ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు లక్షలాది మందికి ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి బాండ్ పంపించడం జరిగింది. సంతకాలతో ఉన్నటువంటి బాండు అందరి దగ్గర కూడా వారి సెల్ ఫోన్లో నోట్ చేయడం, అది ఓటీపీ వచ్చిందమ్మా, వచ్చింది, మీకు వచ్చే నెల గెలిచిన వెంటనే 1500 వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. నేటికి 24 నెలలు అయింది. ఒక్కొక్క మహిళా తల్లికి 1500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు మీరు బకాయి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా. దీనికి రేపు సమాధానం చెప్పాలి ఈ సభలో, ఎందుకంటే మీరు విజయోత్సవ సభ జరుపుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత విజయోత్సవ సభ అంటే అది సంతోషం, అందరూ ఆమోదిస్తారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విజయోత్సవ సభ నడుపుతున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోని అక్క చెల్లెమ్మలకి ఇవ్వాల్సిన 1500 రూపాయలు చొప్పున 24 నెలలకి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదే రకంగా నిరుద్యోగ భృతి, యువత ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకున్న యువత అంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు గద్దెనెక్కిన వెంటనే ఇస్తా ఉన్నారు. 24 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు ఇవ్వాలి మీరు. కొత్త ఒకటి లేదు. మరి మొన్న కూడా మేము చెప్పడం జరిగింది, 2 కళ్ళు కనిపించని ఇంజరపు రాంబాబు గారి కోసం ఇంచుమించు 4 సార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ప్రతి గ్రామంలోని ప్రతి వీధిలోని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళు కనిపించు, వృద్ధులకు కళ్ళు కనిపించు, వాళ్ళు తీసుకెళ్లి సైకిల్ గుర్తు మీద మీరు ఓటేయించుకున్నారు. ఆ రోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు రేపు విజయోత్సవ సభలో అని చెప్పేసి జ్యోతుల్ నెహ్రూ గారిని అడుగుతూ ఉన్నాం. అదే రకంగా కాపు కార్పొరేషన్ నిధులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు కార్పొరేషన్ నిధులు, కాపులు వెనకబడ్డారు, కాపుల్లో చాలామంది పేదలు ఉన్నారు, కాపు కార్పొరేషన్ పెడతాం, బీసీ కార్పొరేషన్ పెడతాం, ఎస్సీ కార్పొరేషన్ పెడతామని ప్రతి కులానికి కూడా కార్పొరేషన్లు పెట్టి ప్రతి కార్పొరేషన్కి కూడా ప్రత్యేకమైన నిధులు ఇస్తా ఉన్నారు. కాపు కార్పొరేషన్కి అయితే సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇప్పటికి 1 రూపాయి ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, ఏ రకమైన కార్పొరేషన్కి నిధులు లేవు. కానీ ఆ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఆ కార్పొరేషన్లకి నెంబర్లుగా మీకు కావాల్సిన రాజకీయంగా మీకు కూడా తిరిగే వాళ్ళకి అక్కడ ఖాళీ పూర్తించడానికి వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకి వాళ్ళకి జీతాలు, వాళ్ళకి కార్లు, మళ్ళీ వాళ్ళకు కూడా బిలబండ్రోతులు, వీళ్ళందరూ కూడా ఏర్పాటు తప్పించి ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం. మరి అదే రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నో హామీలు సమస్యలు
ఒక్కటి కూడా నిర్వర్తించలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ప్రతి ఇంటికి కూడా ప్రజలే ఊపిరి, అభివృద్ధి ఎజెండా, జ్యోతుల నెహ్రూ వ్యక్తిత్వం, సైకిల్ గుర్తుకే మన ఓటు అని ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. సాగునీరు తాగునీరు లక్ష్యంతో మన